వేస్తా చూడు, నేను జాకెట్ వేస్తా చూడు, నా జాకెట్ చూడు. సారీ, ఈ మధ్య ఆ పాట బాసు వాడిన దగ్గర నుంచి. నమస్కారం అండి. మనం ఇప్పుడు చిత్తం మహారాణి అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. మా సినిమా చూసిన వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి అందరికీ ముందుగానే కృతజ్ఞతలు. సో మనం ఆ టీంతో ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు ఎలా చేశారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. డైరెక్టర్ కాశీ గారు, అలాగే ప్రొడ్యూసర్ మణికంఠ గారు, హీరో యజుర్వేద్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు లిటిల్ థాట్స్ అని పెట్టారు కదా? అవునండి. ఏ లిటిల్ థాట్స్ అయినా, లేకపోతే ఎందుకు అలా పెట్టారు దానికి? థాట్స్ పెద్దవే అన్న, చిన్నగా ఉంటాడని లిటిల్ థాట్స్ అంతే, సైజ్ చిన్నదని. లేదు, యాక్చువల్గా ఫస్ట్ దానికి వేరేది ఏదో అనుకున్నాం అనమాట. బ్యానర్ రిజిస్ట్రేషన్ టైంలో జస్ట్ ఆ పేపర్ తీసుకున్నప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మా పార్ట్నర్ చూస్తుండగానే మార్చి రాసేసింది. అరే ఏంటిది అన్నాడు. రాత్రి ఏదో వేరే పేరు చెప్పే కదా, లేదు ఇదే వచ్చింది ఎందుకో, లిటిల్ థాట్స్ పెట్టేసానండి. అంతే, ఫ్లోలో అయిపోయింది. ఫ్లోలో పెట్టేశారు అలా. లిటిల్ థాట్స్ నిజంగానే ఒక చిన్న థాటే కదా మనల్ని చాలా చేంజ్ చేస్తుంది. సో బ్యానర్ పేరు చాలా బాగుంది. ఫస్ట్ ప్రొడక్షన్ ఇది ఫస్ట్ ప్రొడక్షన్ అండి. ఇంతకుముందు కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా సుహాస్ తోటి 2 సినిమాలు కోప్రొడ్యూస్ చేశారు. అవునండి. అవి బాగానే రిలీజ్ చేశారు. అవును. దీనికి ఎందుకు అన్నాలు పట్టింది? ఇంచుమించు నేను ఇందులో క్యారెక్టర్ చేశానండి ఫస్ట్. సో ఈ సినిమా చేసినప్పుడు ఆయనకు చాలా జుట్టు ఉండేది. ఇప్పుడేమో మరి సర్లేదు, మనం అవన్నీ మాట్లాడుకోవాలి. టెన్షన్స్. ఓకే, ఇది ఉంచండి, ఎడిట్ చేయండి. సరే, చెప్పండి. సో ఇన్నాళ్ళు ఎందుకు పట్టింది అసలు సినిమా? చిన్న సినిమాని బయటికి తీసుకురావడం చాలా కష్టం. అందరూ అదే చెప్తారు, ఏమన్నా కొత్తగా చెప్తుంది. అది నిజమే కదన్నా. అంటే ఇప్పుడు మొత్తం ఓటీటీలు అంతా చాలా కన్వర్షన్స్ మీద నడుస్తున్నాయండి. మన సినిమా కన్వర్షన్ వస్తుందా లేదా అనే టెన్షన్లో అలా అయిపోయిందండి. ఓకే, మూవీ ఎలా దీని స్టార్టప్ తర్వాత ఫీడ్బ్యాక్, ఇప్పుడు స్ట్రీమ్ అవుతుంది అంటే ఈ 2 yearsలో మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఇదే ఇందాక చెప్పారు కదా, ఇదే మానసిక పరిస్థితి. యాక్చువల్గా షూటింగ్ చేసినప్పుడు నిజంగా జుట్టు ఉండేదండి. యాక్చువల్గా లాక్డౌన్లోనే దీన్ని రాయడం జరిగిందన్న. అంటే జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ చూసి పర్టికులర్గా ఒక మదరు వాళ్ళ అబ్బాయిని బండి మీద డ్రైవ్ చేసి 600 kilometers వెళ్ళి తిరిగి తీసుకొచ్చింది. యాక్చువల్గా అదే ఆ ఇన్స్పిరేషన్తోనే ఆ ప్లేస్లో ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది. ఒక ఫాదర్ కూడా ఒక బేబీని తీసుకుని వచ్చారు కదా, చాలా కథలు జరిగినాయి. బండి ఉంటే బళ్ళు ఎత్తుకుపోయి ఊరు వెళ్ళటం కోసం వాళ్ళు మళ్ళీ లెటర్ రాసి ఏమనుకోద్దు తిరిగి మళ్ళీ బండి పంపించి వాళ్ళకి, సైకిల్ ఉంటే సైకిల్ ఎత్తుకుపోయి ఎక్కడెక్కడి నుంచో 1000-2000 kilometers అలా తొక్కుకుంటా వెళ్ళిపోయారు ఇండియా అంతా ఎవరు. ఆ సందర్భంలో ఈ లాక్డౌన్లో ఇది బేస్ చేసుకుని రాసుకుంటూ సెకండ్ లాక్డౌన్ కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత షూట్ స్టార్ట్ చేసాం. మళ్ళీ సేమ్ అక్కడ రానివ్వరు, ఇక్కడ కోవిడ్ ఉందని ఇక్కడ పర్మిషన్ ఇచ్చేవారు కాదు. చాలా మంది పోలీస్ పర్మిషన్స్ రాక చాలా మంది షూటింగ్కి రావాలంటేనే భయపడారు. అంటే బాగాలేదండి ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రాలో అక్కడ ఎక్కువ ఉన్నాయంటే కేసులు, వద్దండి అని చాలామంది వచ్చేవాడు కాదు. అక్కడికి ఊర్లో ఎవరు దొరికితే వాళ్ళని పెట్టి ఇంకా లాస్ట్కి కొమరగిరిపట్నంలో నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అంటే ఆయన తీసుకొచ్చి నుంచో పెట్టి మా బాబాయ్ని పెట్టి యాక్ట్ చేయించి అలా ధైర్యం చేసిన వాళ్ళు అందరినీ పెట్టి యాక్ట్ చేయించి చాలా జాగ్రత్తగా. ఏదో లక్కీగా ధైర్యవంతుల్లో మీరు ఒక తగిలేదు. ఫోన్లో నా గురించి ఎందుకులే, అసలు అతన్ని హీరోగా పెట్టాలని ఎందుకు అనిపించింది? నాకు రాజవర్ రాణి వారు చూసినప్పుడు మనోడు ఈ క్యారెక్టర్కి సరిపోతాడో అని నాకు అనిపించింది. తన స్లాంగ్ నాకు నచ్చింది. ఫస్ట్ మన అమలాపురం స్లాంగ్ కావాలి నాకు, ఈస్ట్ స్లాంగ్ కావాలి, మన ఊరి స్లాంగ్ కావాలంటే మనోడు ఆ స్లాంగ్ నచ్చి తర్వాత మనోడికి సుధీర్ వర్మని కలిసి నేను అడిగితే తన కాంటాక్ట్ తీసుకుని నేనే కథ చెప్పా. అలా తర్వాత ఒక 6 నెలలు మేము ఫోన్లోనే మాట్లాడుకున్నాం. మనోడు హైదరాబాదు, నేనేమో ఊర్లో, కలవడానికి 6 నెలలు పట్టింది మాకు. లాక్డౌన్ అన్న. సో నేను కాకినాడ, ఈయన హైదరాబాద్. ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం, ఫోన్లోనే డిస్కస్ చేసుకునే వాళ్ళం, ఇలా జరిగేది. షూటింగ్ కూడా ఫోన్లో చేద్దాం చేశారు. ఓకే, ఇప్పుడు చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అంటే మీరు హ్యాపీయా సినిమా చేసినందుకు? మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? మొత్తం జెన్యూన్గా హ్యాపీగా ఉందన్న. ఆహా నుంచి ఏమన్నారు? జెన్యూన్గా హ్యాపీగా ఉంది. ఆహాలో కూడా మంచి స్ట్రీమింగ్ మినిట్స్ వస్తున్నాయి మనకి. అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ ముందు ఓటీటీలో కాబట్టి డైరెక్ట్ రిలీజ్ మంది, థియేటర్కి వెళ్ళలేదు కాబట్టి నిజంగా చాలా టెన్షన్ పడ్డాను నేను, ఎలా రిసీవ్ చేసుకుంటారేమో అని. కాకపోతే రిలీజ్ అయినప్పటి నుంచి మెజారిటీ ఆడియన్స్ చాలా బాగుంది
ఎస్పెషలీ సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు. క్లైమాక్స్ చాలా క్లైమాక్స్ స్పెషల్గా క్లైమాక్స్ గురించి చాలా బాగా చెప్పారు. అంటే నాకు కూడా చూసినప్పుడు పర్సనల్గా క్లైమాక్స్ బాగా నచ్చింది. సో ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ క్లైమాక్స్ది? ఏలేమో అసలు ఎమోషనే, మనకి ఎమోషన్స్ ఉంటే మన సినిమాలో కూడా ఎమోషన్స్ వస్తాయని నమ్ముతాను నేను. ఫస్ట్ డైరెక్టర్లో ఎమోషన్ ఉండాలి, అలాంటి ఎమోషన్ ఉన్నవాడు డెఫినెట్గా ఎమోషన్ బాగా వేస్తారు అనేది నేను నమ్ముతా నా వరకు. ఎమోషనల్ సీన్స్ బాగా చెప్తారన్న ఆయన. అవును, చాలా దీని గురించి వేరే కథ రాసుకున్నారు. దానిలో నాకు చెప్పిన కథలో కూడా ఎమోషన్స్ మెయిన్ అవి చాలా చెప్తారు. ఇంకొక విషయం అది బేస్ చేసుకుని చెప్తారు. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే లాక్డౌన్లో మాస్టరు, లాక్డౌన్లో మేమిద్దరం మాస్టర్ అనుకుంటాం. ఎందుకంటే మా నాన్నగారు టీచరే, వాళ్ళ నాన్నగారు టీచరే. సో మాస్టర్ అని కూడా అలా అలవాటు అయిపోయింది. సో నాన్నగారు టీచర్లు, వీళ్ళ పెద్ద కంట్రీలు, పండిత పుత్ర. తర్వాత ఈ లాక్డౌన్ టైంలో ఆయన ఫోన్ చేసి మనమే చేసేద్దాం ఒక సినిమా ఇలా అని చెప్పి, యాక్చువల్గా ఈ లాక్డౌన్లో పెళ్ళి జరిగితే దాంట్లో నుంచి వచ్చిన కామెడీ అనే స్టోరీ ఫస్ట్ ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఊరుకోండి మాస్టరు, నేను మీ భవిష్యత్తు చాలా మంచిగా చూస్తున్నాను, నాతో ఎందుకు అన్నాను. దాని తర్వాత సందీప్ కృష్ణ నిజంగానే ఫోన్ చేసి వివాహ భోజనం అనే సినిమా చేశాను నేను ఈ కరోనా లాక్డౌన్. నేనే చెప్పాను ఫస్ట్ మీకు ఐడియా తను చెప్పిన తర్వాత సేమ్ ఐడియా చెప్పాడు ఏంటి అనుకున్నాను. మళ్ళీ తర్వాత పోన్లే మాస్టర్ ఇలాగ సందీప్ కృష్ణ ఇలా అడిగారని చెప్పి ఆ సినిమా చేయడం జరిగింది. సేమ్ తర్వాత అశోక్ కళ్యాణం కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ డిటో. ఫస్ట్ తనే చెప్పాడు నాకు ఐడియా ఫోన్ చేసి, భలే ఉంది ఇది చేయొచ్చాను, ఎందుకంటే పెళ్ళి విడిపోవడం ఇలాగా. సో దాని తర్వాత ఈ ఐడియా వచ్చి అంటే ఒక చోట రిస్ట్రిక్ట్ అయిపోకుండా ట్రావెలింగ్ ఇది పెట్టుకున్నాడు. సో దానివల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఆ మారేడుమల్లిలో పొద్దున్న వచ్చిన మంచు ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆయన నాకు ఫొటోస్ తీసి పంపిస్తూ ఉంటారు. లొకేషన్స్ అన్నీ చాలా అద్భుతంగా. మనం చేసిన తర్వాతే కదా పుష్ప వాళ్ళు కూడా అక్కడ షూటింగ్ చేశారు. వాళ్ళు మనం చేసేసిన తర్వాత అంటే ఊరికే చిన్న ఎలివేషన్ ఓకే సార్ ఏమనుకోరు కదా. సుకుమార్ గారి దగ్గర పనిచేశారు కదా, ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు మీరు అసలు? అంటే అది ఒక సముద్రం అన్న, మనం ఒక స్పూన్ తెచ్చుకున్నాం అక్కడి నుంచి అంతే. నిజంగా ఆయనతో అదొక సముద్రం అది. ఆయనకున్న టాలెంట్లో నుంచి ఒక స్పూన్ తెచ్చాం అంతే, అంతకుమించి అంతకంటే ఎక్కువ తెచ్చుకోలేకపోయాను నేను. లేదు, మీరు కూడా ఆయన అంత మంచి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్న. అంటే రాజారాణి గారు తర్వాత చాలామంది ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది ఏంటి చేయట్లేదా, చాలామంది మెసేజ్లు చేసేవారు ఇన్స్టాగ్రామ్లోనే అక్కడ ఇక్కడ. చాలామంది అడిగేవారు సినిమా చేసానురా బాబు, రిలీజ్ కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాం. ఫైనల్గా సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యే రోజు నైట్ మాత్రం నిద్ర పట్ల, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకుని ఫోన్ సైలెంట్లో పెట్టేసి పడుకున్నాం. పొద్దున్న లేచేసరికి ఒక 40 కాల్స్ ఉంటాయి, ఒక 60-70 మెసేజెస్ ఉంటాయి. అందరూ సినిమా నైట్ చూసేసి నాకు ఫోన్లు చేసిన వాళ్ళు, మెసేజ్లు చేసిన వాళ్ళు అందరూ పాజిటివ్గా చెప్తున్నారు. మాకుంది హోప్ ఉంది, మాకు నమ్మకం ఉంది ఏంటి సినిమా పాజిటివ్గా వెళ్తుందని. కాకపోతే ఇప్పుడు ఎలా తీసుకుంటారో ఏంటి తెలియదు కదా, లేట్ అయింది కదా అని చెప్పేసి అనుకున్నాం. సో ఈ సినిమా బయటకు వచ్చి వాళ్ళందరికీ నచ్చి ఇంత పాజిటివ్గా ఉన్న తర్వాత ఇంకా అంతే, మా వాడు ఇంకా ఆపుకోలేకపోయాడు. మొన్నే సక్సెస్ పార్టీ కూడా చేసాడు నేను మొన్న నైట్. సూపర్. మిమ్మల్ని పిలవలేదు నేను అన్న మీరు ఎక్కడున్నారు? పిలిస్తే చెప్తాను ఎక్కడున్నాను. వైజాగ్లో ఉన్నా, నేను రావట్లేదు. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్న, చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నీకు కూడా చాలా మంచి వచ్చింది. ఎస్పెషల్గా ఆ అమ్మాయి డ్రెస్ చేంజ్ చేసిన ఆ మాంటేజెస్లో వాటిల్లో కానీ క్లైమాక్స్ కానీ అమ్మాయి కోసం చేసిన సీన్లో నిజంగా చాలా ఫీల్ చేశాడు కదా. అమ్మాయి కోసం చేసేది కాదన్న, అమ్మ కోసం చేసే దాంట్లో బాగా ఎక్కువ ఫీల్ క్లైమాక్స్లో, మిగతాదంతా అమ్మాయి కోసం చేసేది కదా. కానీ మీతో చేసినప్పుడు మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. సరే ఓకే. చేయడం అంటే షూట్ చేయడం, మన 2 days మన కొమరగిరిపట్నంలో మంచిగా కూర్చొని అన్నీ చెప్పారు కదా. కాదు, మనకి ఆర్ట్ డైరెక్టర్ లేరు కదా, అన్నీ అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆ పువ్వులు, క్రేపర్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టడం అన్ని పొలం నుంచి అవి లాక్కొచ్చి అన్నీ తనే చేశాడు నిజంగా సినిమా. తర్వాత ఆయన కెమెరామెన్ కూడా విశ్వ గారు చాలా అది చిన్న కెమెరా తెచ్చారు. ఫస్ట్ రోజు అది తెచ్చి దానికి ఒక నెట్ వేసాడు ఇలాగ. ఇదేంటి దానికి నెట్ వేస్తాడంటే మళ్ళీ ఇది ఫీల్డ్లోకి వచ్చేది కదా అని అడిగితే, సో అది ఒక ఫిల్టర్ లాగా అలాంటి టెక్నిక్స్ అన్ని చాలా బాగా ఉపయోగించారు. తను జెన్యూన్గా వెల్ రెడ్, చాలా క్రాఫ్ట్ మీద చాలా ఐడియా ఉందన్న విశ్వకి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అతనికి చాలా మంచి పేరు వచ్చిందన్న. అవును, చాలా మంచి పేరు. చాలా ఫోటోగ్రఫీ మాత్రం చాలా
బాగుంది. ఎందుకంటే మనం అంటే లొకేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ లొకేషన్స్ వల్ల ఎన్ని బ్యూటిఫుల్ నేచర్లో ఉండటం వల్ల చాలా బాగా వచ్చింది. బండి మీద అంతా తిరిగి అవును, లొకేషన్స్ అన్ని నోట్ అన్ని చేసి తిరిగి డైరెక్ట్గా షూట్కి వెళ్ళాం అంతే. ఎవరిని కరోనా టైంలో అంత సాహసం చేయడం అన్నది అంటే సినిమా కోసం ఆ ప్యాషన్ వల్లే మనకి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఫస్ట్ డే షూట్ చేసేటప్పుడు మాతో పాటు చేసిన అబ్బాయి, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే అబ్బాయికి కరోనా ఉంది అబ్బాయికి, మాకు తెలియదు అది. అది సెకండ్ డే రాలా, నెక్స్ట్ డే రాలేదు. ఈయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లే ఫోను, లిఫ్ట్ చేయట్లేదు. ఈవినింగ్కి ఒక తనకి టెస్ట్ చేసిన అది ఉంటుంది కదా, రిపోర్ట్ పంపించారు. వాట్సాప్లో ఫోటో చూడగానే షాక్ నేను. మా బాబోయ్ ఎలా ఇప్పుడు ఏం వచ్చిందో అని భయం. ఫస్ట్ నిన్నే కదా షూట్ చేసి వెళ్ళాడు. ఆ ఫస్ట్ ఓపెనింగే కబడ్డీ సీన్ తీసాను నేను కొబ్బరి తోటలో. అందరూ పట్టుకుని ఉన్నారు పైగా. ఎంత భయం ఉంటుంది సెకండ్ డే అసలు. ఆ రోజు నుంచి నెక్స్ట్ అందరికి హాట్ వాటర్, హోమియోపతి పిల్స్, పసుపు పాలు. మీరు అప్పుడే వచ్చారు గంటకి ఆ టైంలో భయంతో ఆ పసుపు నీళ్ళు మింగేసాం. ఇన్ని ఇది వేసుకొని రాదు అని చెప్పేసి రాలే. ఎవరికన్నా చెప్తే టీంకి కానీ ఊర్లో వాళ్ళకి కానీ చెప్తే అందరూ భయపడతారు. షూట్ అయిపోద్దేమని మాకు భయం. ఈయనకి నాకే తెలుసు, ఎవరికి చెప్పొద్దని చెప్పేసి అనుకుని ఇంకా ఆ రోజు నుంచి ఈయన చాలా జాగ్రత్తలు చూసుకుని వీళ్ళ నాన్నగారు హోమియోపతి పిల్స్ అవి ఇవి తెప్పించి ఆయన అందరికీ ఇచ్చేవారు. సో అలా మంచి అంటే కొమరగిరిపట్నం ఏరియా అంతా మంచి గ్రీనరీ ఉండి ఆ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. చిన్నప్పుడు తిరిగిన ఊరు. మ్యూజిక్ ఆయన హరిగౌడ్. అంతకుముందు ఏం చేశారు ఆయన? తుంగభద్ర చేశాడు. తుంగభద్ర హనుమాన్కి చేస్తున్నారన్న. ఇప్పుడు హనుమాన్ చేస్తాడు. మంచి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చాడు అన్నది, చాలా మంచి పేరు వచ్చింది. అలాగే నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అవునవును, అప్పుడప్పుడు వచ్చిన లైవ్లోకి రావడం అనేది కూడా వెరైటీగా ఉంది. అది కూడా బాగుంది. సునీల్ అన్న క్యారెక్టరు, తర్వాత తులసి గారు. సో అందరూ చాలా హ్యాపీ. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? మా సినిమాలో యాక్ట్ చేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? ఎలా ఫీల్ అవడం అంటే యాక్చువల్గా ఫస్ట్ నుంచి అంటే కాశీ గారు బాగా తెలుసు కాబట్టి ఆయన చెప్పిన తర్వాత అంటే ఆ 2 days కూడా నిజంగానే ప్రాబ్లం ఏంది, అప్పుడే అన్నీ ఓపెన్ అయినాయి కదా మనకి. ఆంక్షలతోటి ఇక్కడ షూటింగ్ పర్మిషన్స్ ఇచ్చారు. సో అక్కడ నుంచి మళ్ళీ జర్నీ వచ్చి అంటే మళ్ళీ బస్సు ఇవన్నీ వేస్ట్ అని కార్లోనే వచ్చి 2 days చేశాను. 2 days మాత్రం చాలా చేసి కొలిది అది పెరుగుతూ ఫన్ ఎక్కడ చేయటం, మన మెకానిక్ షెడ్ అది యాడ్ చేసేవారు మీరు. అది యాడ్ చేయడం వల్ల గుడిలో చేసిన సీన్లు అవన్నీ కూడా చాలా అంటే ఎంజాయ్ చేస్తూ చేసింది. ఎప్పుడు బోల్ గెటప్స్, మెకానిక్ గెటప్ కానీ చాలా చేసేటప్పుడు మాత్రం అంతే. పైగా మన ఊరు ఆ ఫీల్ ఎప్పుడు ఉంటుంది కదా. చేసేటప్పుడే నవ్వేసుకునే వాళ్ళం మనం. చూసుకుని చాలా ఎంజాయ్ చేశాను. తర్వాత చూసిన తర్వాత కూడా బాగుంది నా క్యారెక్టర్లో అని నాకు అనిపించింది. ఆడియన్స్ కూడా ఇప్పుడు అదే అన్న చాలా మంచి రెస్పాన్స్. ఎక్కడి నుంచి అయినా సరే అందరూ సత్య అన్నారు, గొట్టశెట్టి సత్య గారు బాగా చేశారు, బాగుందన్నారు. నిన్న కూడా మన ప్రవీణ్ గారు వీళ్ళందరూ కూడా బాగుందని చెప్పారు. అది అంటే చేసినప్పుడు కష్టం కంటే కూడా మనకు ఫీడ్బ్యాక్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మనలాగా సక్సెస్ పట్టించి నన్ను విరవకుండా చేస్తున్నట్టు అలా ఉంటుంది. సరే, మనం అంత కష్టపడి సినిమా చేసాం కదా, మీకు ఒక్కొక్కరికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటో చెప్పండి. నాకైతే నాకు యుఎస్ నుంచి నా క్లాస్మేట్ నాగార్జున అని ఆడు కాల్ చేశాడు. చాలా బాగా చెప్పాడు. మామూలు కదా అసలు, ఆడు చాలా ఎమోషనల్ అయిపోయాడు క్లైమాక్స్ గురించి. ఆడు తను ఇంకొక అబ్బాయి పవన్ అని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడారు నాతో. వాళ్ళు కూడా రీసెంట్గా పాపం వాళ్ళ మదర్ కూడా చనిపోయారండి. చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు. క్లైమాక్స్ ఏడ్ చేశానన్నా నేను అన్నాడు. అది నాకు చాలా పాపం చాలా బాధ అనిపించింది మాట్లాడుతుంటే. హ్యాపీ ఓ పక్కన, బాధ ఒక పక్కన. తను చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్లో సినిమా చూసిన తర్వాత. నాకు ఆ 2 చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి యాక్చువల్గా. నాకు బెస్ట్ అంటే ఒక అతను ఎవరో తెలియదు అన్న ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేశాడు అనమాట. పింగ్ చేసి మీ సినిమా చూశానండి, చాలా బాగుంది అని చెప్పి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏం రాశాడంటే, ఏమండి మీరు ప్రొడ్యూసర్ కదా, ఒక లవ్ స్టోరీ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఒక ముద్దు సీన్ లేదు, ఎక్కడ ఒక బూత్ లేదు, త్రూఅవుట్ ఫిలిము ఎక్కడ అబ్సెంట్ లేకుండా చేశారు ఈ సినిమా. అసలు కమర్షియల్ ఎలిమెంట్ అనేది ఏముంటుంది ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో, లాస్ట్కి తీసుకొచ్చేమో మదర్ ఎమోషన్ వేశారు. ఇదంతా చాలా నీట్గా చెప్పారండి, ఏది లేకుండా. మా ఫ్యామిలీ అందరం పిల్లలతో కూర్చొని చూసాం చాలా రోజుల తర్వాత. చాలా బాగా అనిపించింది. ఇక్కడ వల్గారిటీ అవి ఎక్కడా లేదు అసలు. ఎక్కడ నీకు? నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయండి. అంటే క్లైమాక్స్ గురించి అందరూ ఎక్కువ మెన్షన్ చేస్తున్నారన్న.
ఆ క్లైమాక్స్ చాలామంది ఏడ్చాము కళలో నీళ్ళు తిరిగాయని చెప్పేసి చాలామంది చెప్పారు. ఎక్కడ యూఎస్ నుంచి యూకే నుంచి చాలామంది మెసేజ్లు చేశారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అలా పెరిగిపోయారు, ఎందుకో నాకు తెలియదు. సూపర్ నైస్ పెరగాలి. అందులో అమ్మాయిలు ఎక్కువ, అమ్మాయిలు కూడా మెసేజ్లు చేస్తున్నారు. కానీ క్లైమాక్స్ గురించి అందరూ క్లైమాక్స్ అంటున్నారు కదా. సో అది రెయిన్ ఎఫెక్ట్. మనం ఎన్ని రోజులు పట్టింది అది? వన్ డే షూట్ చేసాం. కానీ దాని బిఫోర్ ఇక్కడ షూట్ చేద్దాం హైదరాబాద్లో ఆ సీన్ అనుకున్న ముందే 1 వీక్ బిఫోరే ఫిక్స్ అయ్యాం. అప్పుడే నాయుడు కాకినాడ నుంచి వచ్చాడు. మనం ఈ వర్క్లు ఇక్కడ పోన్ జరుగుతూ మనకు హాఫ్ డే ఇక్కడ అప్పుడు హైదరాబాద్లో పోస్ట్ జరిగేటప్పుడు పొద్దున్న ఇంట్లో నుంచి బయలుదేరి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చి కరెక్ట్గా 12 గంటలకి మళ్ళీ హార్డ్ డిస్క్ పట్టుకుని వెళ్ళిపోయాం డబ్బింగ్ రూమ్ నుంచి, ఎడిట్లో నుంచి. అంతే, మళ్ళీ మధ్యాహ్నం అంతా ఖాళీ, వర్క్ చేయడానికి లేదు, లాక్డౌన్ ఇక్కడ. అప్పుడు ఆ టైంలో మనోడు అక్కడ ఉన్నాడు కాకినాడలో. తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఇంత బొగ్గలో శుభ్రంగా జుట్టు అది కట్ చేయించాడు, ఇంత ఫేస్ కనబడుతుంది అప్పటికి. అమ్మ ఇది ఎక్కడ కూడా బాబు, అసలే యాక్సిడెంట్ అయిన తర్వాత సీన్ అది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఓ పని అయితే శుభ్రంగా 1 వీక్ భోజనం మానే, ఫస్ట్ నువ్వు పడుకోకు, అలా చెయ్యి, అప్పుడు మొహంతో పీక్కుపోద్ది, నాకు కావాల్సినట్టు ఉంటావు అంటే 1 వీక్ మనోడు భోజనం మానేసి ఓన్లీ కొబ్బరి బొండాలు నీళ్ళు జ్యూసులు తాగి అప్పుడప్పుడు పడుకుంటూ కళ్ళు ఇక్కడ పోయినాయి లోపలికి, బ్యాగ్స్లా వచ్చేసి మనోడికి డార్క్ సర్కిల్స్ వచ్చినాయి. సరే ఎల్లుండి షూటింగ్ అనగా ముందు రోజు రూమ్కి వెళ్ళాను నేను. మనోడు రూమ్కి వెళ్ళేటప్పటికి జాగ్రత్తగా అన్నీ లాగినాయి, బాడీ అన్నీ ఇలా నిజంగానే అలా ఉన్నాడు. ఇది నేను కళ్ళ కింద అది మేకప్ అనుకున్నాను కాదన్నా, నిజంగానే మనోడు అలా అయిపోయింది దెబ్బకి. ఓకే. సో రేపు షూటింగ్ అంటే ముందు రోజు అదే లొకేషన్కి తీసుకెళ్ళి రిహార్సల్ చేశాను. ఏదైతే ఈ సెలైన్ బాటిల్ పట్టుకుని బ్లడ్ బయటకు వస్తుంటుందో, బాటిల్ లేకపోయినా మనోడిని సేమ్ అక్కడి నుంచి బెడ్ మీద నుంచి లేచి కింద పడేసి ఈ నీస్ మీద దాదాపు ఒక 20 సార్లు పడి ఉంటాడు. అది రావటం కోసం పడి ఈ చెప్పలో తిన్నాయి మనోడికి నొప్పులు. పైగా మనోడు ఓపిక లేదు, ఫస్ట్ ఫుడ్ లేదేమో, చాలా నీరసంగానే ఉండేవాడు. కింద పడేసి ఈడ్చుకుంటూ వచ్చి పరుగు మళ్ళీ ఇంకోసారి పడిపోయి అలా రిహార్సల్ చేసి ఒక 2-3 అవర్స్ అప్పుడు ఇంటికి పంపించా. నెక్స్ట్ డే పొద్దున్న వచ్చిన తర్వాత ఫస్ట్ హర్షవర్ధన్ గారి సీన్ తీసేసి ఫ్రెష్గా మధ్యాహ్నం నుంచి ఇది ఎత్తుకుని లిఫ్ట్ చేసి మనోడిని మొదలు పెడితే కింద పడుతూ లేస్తూ పరిగెడుతూ నీట్గా రైన్ ఎఫెక్ట్ వస్తూ నిజంగా ఆ రోజు చాలా మనోడు కష్టపడ్డాడు. కింద రోడ్డు మీద పడిపోయి కొట్టుకుని. విచిత్రం ఏంటంటే ఆ రోజు షూట్కి వచ్చిన చాలామంది జూనియర్స్ ఏడ్చారు తీస్తుంటే. మా మేనేజర్ వచ్చి చెప్తాడు, సార్ అలా ఏడ్ చేస్తున్నారు నిజంగానే. నాకు నీళ్ళు తిరిగి ఆ క్లైమాక్స్ అప్పుడు మాత్రం, ఎందుకంటే అమ్మ అనే ఎఫెక్షన్ అందరికీ అసలు అది మరి మనోడు ఆ రోజు చాలా నేనే షాక్ అయ్యా. సినిమా అంతా ఒక ఎత్తు, మనోడు పెర్ఫార్మెన్స్ ఆ ఒక్క సీను నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ అదొకటి మాకు 1 డేలోనే చెయ్యాలి అన్న. అవును, తక్కువ బడ్జెట్, మనకి అన్నీ అంతే. ఎందుకంటే చాలా స్పీడ్, సీన్ టు సీన్ అన్నీ. అసలు నేనైతే ఎన్ని డ్రెస్సులు మార్చినా డేస్లో మారుస్తూనే ఉన్నాను. ఏంటిది మార్చేయండి. ఒక రోజు అయితే ఇంటికి వెళ్ళి ఏమీ లేకుండా పడుకోవాలనిపించింది. రోజుకి 4 సీన్లు 5 సీన్లు. అది మన చౌదరికి ఏదో ప్లాస్టర్ ఏదో కట్టేసి ఈయన సినిమా మొత్తం మీద అదో పెద్ద స్టంట్ అన్న, అదో పెద్ద స్టంట్. ఈయన ఆడు ఇప్పటికీ చెప్తుంటాడు అసలు. ఇది ఆయన చెప్తేనే బాగుంటుంది. చెప్పను, నేను పొద్దున్నే ఏదో ఈ హడావిడి ఉంటుంది కదా షూటింగ్ అంటే, ఏదో ఫండ్స్ చూసుకుని అక్కడికి వెళ్ళాం. సెట్కి వెళ్ళే టైంకి మనోడు చెప్పాడు నాకు. నేను అంత ముందు రోజు ఏమన్నాడంటే, ఇలాంటి ఒక సీన్ ఉంది రేపు, మంచి క్రేజీ ఉంటుంది సీన్, ఖచ్చితంగా రావాలి అన్నాడు. సరేలే అని చెప్పి వెళ్తే చౌదరి మొత్తం ప్లాస్టర్ జుట్టేసినాడు. సునీల్ అన్నతో ఫైట్ ప్లాస్టర్ జుట్టేసినాడు. ఫస్ట్ చౌదరి దగ్గరికి వెళ్ళి, నీకు ఊపిరి ఆడుతుందా బ్రో అన్నాను. మనోడు అన్నాడు. అనడం ఎలా అంటే, నాకు ఆడుతుంది అన్నట్లేదు అన్నాడు. ఇక్కడ ఇతనికి ఏమన్నా అయిపోతే నా పరిస్థితి ఏంటి అంటే అన్నప్పుడు ఈ సీన్ చెప్పినప్పుడు బాగుంది ఇది అని చెప్పేసి వాడు కూడా ఓకే అన్నాడు. సునీల్ గారు చుడుతున్నారు ఆడికి ఊపిరాటలేదు, ఏం తెలియట్లేదు ఆడికి. నేను వెళ్ళి ఆపేయమన్నాను. సో నువ్వు అనడానికి కూడా నోట్లోంచి ఇక్కడ కూడా ఇస్తారు మొత్తం ఇంకా మొహం నిండా. మళ్ళీ ఈయన వచ్చి కంగారు పడితే సునీల్ గారు వాళ్ళ అసిస్టెంట్ దగ్గర పిన్ తీసుకుని కరెక్ట్గా అక్కడ హోల్సేల్ పెట్టారు. చాలా రియలిస్టిక్ కోరుకున్నాడు, పోతాడు.
అలా ఆయన పాపం చాలా భయపడ్డారు ఆ సీన్. ఆ రోజు నిజంగా భయపడ్డాను, ఏమైనా అయిపోతే ఏంటి, వెళ్ళి ఆపేయండి అన్న, వేరే సీన్ ఏదో ఒకటి కరెక్ట్ రాసుకోండి. చెప్పిన ప్రతిసారి వెళ్ళి బ్రో ఓకేనా మీరు లేదంటే ఆపేద్దాం అని చెప్పేసి అనేవాడు ఈయన. సినిమా చూసి సార్ మొన్న ఇచ్చారు కదా మనకి వీడియో, ఏమన్నారు సార్ ఏమన్నారు? సార్ అయితే అరే చాలా మంచి పాజిటివ్ టాక్ వచ్చిందిరా, నాకు కూడా చాలా మంచి చెప్తున్నారని చెప్పి సార్ ఫోన్ చేశారు. ఆ తర్వాతే సార్ వీడియో బయట ఒకటి ఇస్తారా అంటే ఎనీ టైం నువ్వు ఏదన్నా అడగరా చేయడానికి రెడీ సినిమా కోసం అన్నారు. అంటే ప్యాకప్ అయిపోయిన తర్వాత సార్ షూట్ చేసి అదే వీడియో పంపించారు. నిజంగా మా సుకుమార్ సార్ మాత్రం ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ కూడా అంటే ఏదో రూపంలో వీడికి టాలెంట్ ఉంది, ఈయన ఏదో సెట్ చేసేయాలి, వీడికి ఇది సో అలా చూసుకునే డైరెక్టర్లు మనకి చాలా రేర్, అసలు ఉంటారో లేదో తెలియదు మరి నాకైతే. అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లని ఎవరు ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఏంటి ఇలా ఫాలోఅప్ చేసి వాళ్ళు ఏదో నా దగ్గర చేసిన వాళ్ళు అంటే మన అందరం స్టూడెంట్సే కదా, ఆయన స్టూడెంట్స్, ఆయన ఎలాగో మనందరికీ లెక్చర్ లాగా గురూజీ కదా, వాళ్ళు అసిస్టెంట్లు అందరినీ కూడా వీడు సెటిల్ అవ్వాలని ఆలోచించి డైరెక్టర్ గారు ఆయన నిజంగా మంచి మనసు. సో అలాగే సపోర్ట్ కూడా అలాగే ఇస్తారు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లకి. ఆ విషయంలో మాత్రం థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమాకి ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారు, అవునండి, టైగర్ సీను చూడడానికి అతను టైగర్ లాగే ఉంటాడు, చూడడానికి టైగర్ అన్నా అని ముద్దుగా పిలిచి, కానీ చూడడానికి అలా ఉంటాడు కానీ మంచి డెప్త్ ఉన్న ఎడిటింగ్ నాకు తెలిసి ఎడిటర్స్లో అంటే చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఇతనిది ఒక చిన్న ఎటువంటి ఎమోషన్ అయినా సరే యాక్షన్ అయినా కొంచెం స్టైలిష్ యాడ్ చేసి ఎడిటర్స్లో టైగర్ సీన్ అని ఒకడు. అవును, తనకు టైం లేకపోయినా ఇంటికి హార్డ్ డిస్క్ తెప్పించుకుని నైట్లు కూర్చుని ఈవినింగ్ 6:30కి ఆఫీస్ నుంచి వచ్చి 7:30కో బోన్ చేసి ఎడిటింగ్ టేబుల్ ఎక్కి మనోడు కూర్చుని ఇంట్లో చేసి నైట్ 12:30కి వీడియో కాల్ చేసేవాడు. ఈ సీన్ కట్ చేసాను చూడని చెప్పి వీడియో కాల్ చేసి నాకు ఆ వీడియో అందులో చూపించేవాడు, వాట్సాప్ వీడియో కాల్లో ఈ సీన్ ఎలా వచ్చింది చూసుకొని. మళ్ళీ పొద్దున్నే వేరే సినిమాకి వెళ్ళేవాడు, నైట్ అంతా పడుకోకుండా మన సినిమా కట్ చేసి వేరే సినిమాకి వెళ్ళేవాడు. అలా ప్రతిరోజు నైట్లు చేసుకుంటూ వచ్చాడు పాపం, టైం లేకపోయినా చాలా హెల్ప్ చేశాడు. ఈ విషయంలో ఏంటంటే నేను స్పెషల్గా మన సినిమా చిత్తం మారానికి అందరూ పనిచేసిన వాళ్ళు అందరూ కాశీ గారు ఫ్రెండ్సే మొత్తం, ఎవరు అందరూ ఈవెన్ మణికంఠ కానీ మీ ఫ్రెండ్ ఎవరు ఒక ఆయన ఉన్నారు మన సురేష్ గారు, తర్వాత పనిచేసిన వాళ్ళు విజయ్ తర్వాత అందరూ కూడా ఒక ఫ్రెండ్షిప్ దాంట్లో పైగా అందరూ ఏంటంటే సినిమాని బాగా ఇష్టపడి ప్రేమించేవాళ్ళు. అంటే మనం ఇండస్ట్రీలో అందరూ అలా ఉన్నారు కాబట్టి అందరూ ఆ కోవిడ్ టైంలో రిస్క్ చేశారు. అంటే అంత ప్యాషనెట్గా చేసింది సినిమా. వాళ్ళందరికీ నిజంగా నేను చెప్పాలి పెద్ద థ్యాంక్స్, అలాంటి సిచ్యువేషన్లో వచ్చినందుకు. పైగా ఆ లాక్డౌన్లో ఎవరికి డబ్బులు లేకపోయినా నా కోసం వాళ్ళ టైంని వెచ్చించి ఇక్కడ నుంచి చిన్న సినిమా నుంచి ఏమొస్తుందో చేశారు. కేవలం ఫ్రెండ్షిప్ బేస్ అంటే కాశీ ఇతను రావాలి చెయ్యాలి కంపల్సరీ, ఇతను బాగుంటే ఇది అని అంటే మీ బాగు కోరుకునే వాళ్ళు అందరూ వచ్చి చేశారు. అంటే మీరు కూడా అలాగే వచ్చి చేశారు నేను అలాగే వచ్చి చేసిన అదే నా గురించి ఏమన్నా చెప్తారని చెప్పట్లేదు. సరే ఓకే, అది మ్యాటర్. ఇందాక అడిగితే చెప్పేవాడుగా ఆ మాత్రం లో యాంగిల్ పెట్టేవాడు, చిన్న ఎలివేషన్ ఏంటో. ఓకే సరే అయితే వెళ్దాం మరి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.